హలో, నమస్కారం. మన ప్రపంచంలో ఉన్నటువంటి ఈ ఆధునిక శాస్త్రజ్ఞుల యొక్క అత్యంత దురదృష్టమైనటువంటి విషయం ఏమిటో తెలుసా మీకు? ప్రపంచంలో ఉన్నటువంటి జన్యుపరమైనటువంటి శాస్త్రజ్ఞులు గాని, ఖగోళ శాస్త్రజ్ఞులు గాని, మానవ శరీరాన్ని పరిశోధనలు చేస్తున్నటువంటి శాస్త్రజ్ఞులు గాని, వీళ్ళందరూ పాపం ఖురాన్ అన్న గ్రంథాన్ని చదవనే లేదు. ఒకవేళ చదివి ఈ ఖురాన్‌లో చెప్పబడినటువంటి శాస్త్రీయ జ్ఞానం గాని, అందులో చెప్పినటువంటి సిద్ధాంతాలు గాని, నియమాలు గాని, కొత్త కొత్త పరిశోధనలు గాని వాళ్ళు చదివి ఉంటే దిమ్మ తిరిగి మూర్ఛ పడిపోయేవారు. మన అదృష్టమో మరి ఆ శాస్త్రజ్ఞుల అదృష్టమో గాని వాళ్ళెవ్వరు కూడా ఈ గ్రంథం చదవలేదు. అలా బహుశా మన ప్రపంచం రక్షించబడింది అని భావించవచ్చు మరి. ఎందుకంటే ఇంతకుముందు చాలా ఖురాన్‌లో ఉన్నటువంటి కొత్త కొత్త పరిశోధన సిద్ధాంతాలు, ఖురాన్ శాస్త్రజ్ఞులు రూపొందించిన, కనిపెట్టిన కొత్త కొత్త శాస్త్రీయ జ్ఞానాన్ని మనం చాలా సందర్భాల్లో ఇక్కడ చెప్పుకున్నాం కొన్ని వీడియోల్లో. ముఖ్యంగా ప్రధానంగా భూమి బల్లపరుపుగా పరచబడిందని, సూర్యుడు బురద నీటిలో అస్తమిస్తున్నాడని, బహుశా ఈ ఖగోళ శాస్త్రజ్ఞులు ఈ ఖురాన్ అన్న గ్రంథం చదివి ఉంటే దిమ్మ తిరిగి మూర్ఛపడి కింద పడిపోయేవారు, లబాదిబ కొట్టుకునేవాళ్ళు. వాళ్ళను మానసిక ఆసుపత్రుల్లో మనం చేర్చాల్సి వచ్చింది. వాళ్ళ అదృష్టమో మన అదృష్టమో కానీ వాళ్ళ ఆ గ్రంథం చదవలేదు. ఇప్పుడు ఈ మానవ శరీరానికి సంబంధించినటువంటి శాస్త్రజ్ఞులు కూడా, ఎందుకంటే ఖురాన్ ఈ వీర్యం అనేది మనిషి యొక్క వృషణాల్లో నుంచి ఉత్పత్తి అవుతుంది అని వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యానం కానీ, పరిశోధన కానీ, ఖురాన్ శాస్త్రజ్ఞులు చెప్పే పరిశోధన వింటే వాళ్ళ దిమ్మ తిరిగిపోయింది. ఎందుకంటే ఆ వీర్యం అన్నది వెన్నెముక మరియు ఛాతి ఎముకల మధ్య నుండి వెలువడే ఒక ద్రవం అని ఖురాన్ కొత్తగా కనిపెట్టినటువంటి శాస్త్రం. బహుశా వాళ్ళు ఇది చదవలేదు కాబట్టి రక్షించబడ్డారు, బ్రతికి బయటపడ్డారు. తెలిసి వాళ్ళు చదివి ఉంటే దిమ్మ తిరిగిపోయేది. సూర్యుడు బురద నీటిలో అస్తమిస్తున్నారని ఖగోళ శాస్త్రజ్ఞుడు చదవలేదు. బహుశా ఈ గ్రంథమే వాళ్ళు చూసి ఉండరు. చూసి ఉంటే వాళ్ళ ఈ పరిశోధన ఆపేసి అడవుల్లోకి పారిపోయారు పాపం. దిమ్మ తిరిగి ఇన్ని వింతలు విశేషాలు ఉన్నటువంటి ఈ గ్రంథంలో మరిన్ని వింతలు విశేషాలు కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది కనుక ఇంకా ఒక గొప్ప అంశాన్ని ఖురాన్ శాస్త్రజ్ఞులు బోధిస్తున్నారు మనకు. ఒకటి ఏమిటంటే అందులో ప్రధానమైనది, ఈ భూమి కదలకుండా ఉండడానికి మేం పర్వతాలను నాటాం. ఆ పర్వతాలు భూమిపై ఇలా పైనుంచి మొక్కలు నాటినట్టు నాటడం వల్లనే భూమి కదలకుండా ఆగిపోయింది అని ఖురాన్ శాస్త్రజ్ఞుల యొక్క కొత్త ఆవిష్కరణ, కొత్త పరిశోధన, కొత్త శాస్త్రీయ జ్ఞానం. భూమి శాస్త్రం పట్ల అధ్యయనం చేస్తున్నటువంటి శాస్త్రజ్ఞుల కంటికి ఇది కనిపించకుండా కాపాడడం అనేది మన యొక్క అందరి యొక్క ధర్మం. అది ఒకవేళ వాళ్ళు గనుక ఇది చూసినట్లయితే బహుశా వాళ్ళు ఎప్పుడో అరణ్యాల్లోకి పారిపోయేవాడు. దిమ్మ తిరిగి వాళ్ళ దూల తీరిపోయేది. ఇంకా జీవితంలో ఎప్పుడు కూడా భూమి శాస్త్రం గురించో పర్వత శ్రేణుల గురించో పరిశోధనలే ఆపేసేవారేమో పాపం. పైగా ఇంకొక వింత తెలుసా మీకు? ఇప్పుడు ఈ వెన్నెముక మరియు ఛాతి ఎముకల మధ్య నుండి వెలువడే ద్రవాన్ని వీళ్ళు వీర్యమని ఎలా ధృవీకరించారో, అక్కడి నుంచి అది వెలువడుతుందని, అక్కడి నుంచి అది సృష్టించబడుతుందని, అలాగే మరో చోట ఈ పశువు యొక్క పాలు, మనమందరం చిన్న పిల్లలు ఇంకా బాగా ఇష్టంగా తాగే చిన్న పాలు, పశువు యొక్క పాలు, అది ఎలా ఎక్కడి నుంచి ఆ పశువుల్లో వస్తుందో తెలుసా మీకు? ఖురాన్ శాస్త్రజ్ఞుల ప్రకారం అది మలము మరియు రక్తము మధ్య నుంచి పాలు అన్నది ఉత్పన్నం అవుతున్నాయి. చిన్న పిల్లలు వింటే బహుశా జీవితంలో ఎప్పుడు కూడా పాలే తాగరు, వాంతులు చేసుకుంటారేమో. పాపం వాళ్ళ అవస్థ చూస్తే మనకే జాలి వేయాల్సి వస్తుంది. ఎందుకంటే పశువు యొక్క కడుపులో మలం మరియు రక్తం మధ్య నుండి మేము స్వేచ్ఛమైన, ఆ పశువు యొక్క కడుపులో మలము మరియు రక్తం మధ్య నుంచి మేము పాలను సృష్టిస్తాం. చిన్నపిల్లలారా వినకండి, ఒకవేళ వింటే వాంతులు చేసుకుంటారు పాలు తాగి ఉంటే. దీన్ని మీరు ఎలా ఇన్ని వింతలు విశేషాలు ఉన్నటువంటి గ్రంథం
ప్రపంచంలో మీకు ఎక్కడ కూడా కనిపించదు. నక్షత్రాలు రాక్షసులను తరిమి కొట్టడం అన్నది మీరు ఎప్పుడైనా విన్నారా, చూసారా? మేము సమీప ఆకాశాన్ని దీపాలతో అలంకరించాం మరియు వాటిని రాక్షసులకు కొరడాలుగా చేశాం. అంటే ఈ నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో రాక్షసులను తరుముతూ ఉంటాయన్నమాట, చేతులు కొరడా పట్టుకొని. ఏం గొప్ప వర్ణన రా బాబు! ఇంత గొప్ప వర్ణన బహుశా మన కాళిదాసు చనిపోయారు బాబు, బ్రతికి ఉంటే విని చచ్చేవాడు ఇలాంటి ఉపమానాలు అలంకారాలు వింటే. నక్షత్రాలు రాక్షసులను తరుముతూ ఉంటాయట చేతుల్లో కొరడాలు పట్టుకుని. ఇన్ని వింతలు విశేషాలు ఉన్నటువంటి గ్రంథం ఇది. ఇలాంటి వింతలు విశేషాలు మీ దిమ్మ తిరిగే పరిశోధనలు చాలా ఉన్నాయి ఇందులో. అల్లా 7 ఆకాశాలను మరియు వాటిలాంటి భూములను సృష్టించాడు. 7 ఆకాశాలను ఒకదానిపై ఒకటి. ఆహా, ఎక్కడున్నాయో మరి ఆ 7 ఆకాశాలు ఎవ్వరికి ఇప్పటివరకు కనిపించదు. ఇది మాత్రమే కాదు, కేవలం 7 ఆకాశాలు, దానిపై ఒక సింహాసనం, ఆ సింహాసనపై తను ఆసీనుడు అవడం, ఇలాంటి వింతలు విశేషాలు కూడా ఇందులో ఉన్నాయి. అసలు ఆ 7 ఆకాశాలు ఎక్కడున్నాయో వీరు ఇంతవరకు చూపించలేదు బాబు. అంటే రాబోయే కాలంలో కనిపెడతారు జనాలు, శాస్త్రజ్ఞులు. వీళ్ళు ఇప్పుడే బోధించారు. మరోటి, సూర్యుడు చంద్రుని అందుకోలేడు, రాత్రి పగటిని మించిపోదు, ప్రతి ఒక్కరూ తమ కక్షలో తేలుతూ ఉంటారు. చూసారా, ఇది పదాల మాయాజాలంతో పదాల యొక్క అర్థాలు మార్చుకుని చేసినటువంటి జిమ్మిక్ ఇది. సూర్యుడు చంద్రుణ్ణి అందుకోలేడు. సూర్యుడు అసలు చంద్రుణ్ణి ఎందుకు అందుకుంటాడు? అది 2 వివిధ కక్షలలో తిరుగుతూ ఉంటాయి. ఆ సత్యం కూడా వీళ్ళకి తెలియదు. ఆ కాలంలో బాబిలోనియన్లు కానీ గ్రీకులు కొన్ని విషయాలను అప్పటికే ఖురాన్ అన్న గ్రంథం రాకముందే కనిపెట్టారు, ఊహించారు, కనిపెట్టారు కూడా శాస్త్రపరంగా కూడా. ఏమిటంటే ఆకాశంలో ఈ సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఇది ఆకాశంలో తేలుతున్నాయన్న ఒక భావన వాళ్లకు అప్పటికే తెలుసు. అదే భావనను ఈ ఖురాన్ సూర యాసీన్ లో చెప్పింది. కుల్లుం ఫీ ఫలకిన్ యస్బహూన్ అని. ఫలక్ అంటే కక్ష కాదు. ఇక్కడ వీళ్ళు ఆ ఫలక్ అన్న పదానికి కక్ష అని మార్చుకొని ఫలక్ అంటే వాళ్ళు ఆకాశంలో అన్న పదానికే ప్రాచీన అరబ్బీలో రాసి ఉంది. ఇప్పుడు ఆకాశంలో తేలుతున్నాయి అని చెప్తే బాగోదు కాబట్టి అవి తమ తమ కక్షల్లో తేలుతున్నాయి. చూసారా ఎలా జిమ్మిక్కులు చేసి అర్థాలు మార్చుకుంటారు. దీనిపై నేను ప్రత్యేకమైనటువంటి ఒక వీడియోని చేశాను. ఇది 36వ అధ్యాయం 40వ వచనం మీద. అందులో ఈ పూర్తి వివరాలు ఉన్నాయి. ఇందులో కేవలం అది ప్రస్తావించడానికి మాత్రమే చిన్న వ్యాఖ్యానంతో దీన్ని ముగించేస్తున్నాను. ఫలక్ అంటే కక్ష అన్న అర్థమే లేదు. ప్రాచీన అరబ్బీలో దాన్ని ఆకాశంలో తేలుతున్నట్టుగా వాళ్ళు, అది అప్పటికే బాబిలోనియన్లోను అప్పటికే వాళ్ళు గ్రీకులు కనిపెట్టినటువంటిదే. అదే వాళ్ళకి తెలుసు. అదే పదాన్ని ఖురాన్ కూడా వాడింది, ఫీ ఫలకిన్ యస్బహు అని, ఫలక్లో తిరుగుతున్నాయని. దీన్ని వీళ్ళు కక్షలో తిరుగుతున్నాయి, తమ తమ కక్షలో తిరుగుతున్నాయని మార్చుకొని వీళ్ళని మూర్ఖుల్ని చేయడం. ఇంకొక వింత, అతను 2 సముద్రాలను కలిపాడు, వాటి మధ్య ఒక్క అడ్డు ఉంది, అవి మించిపోవు అని. దానికి ఉదాహరణ ఏం చెప్తారంటే ఉప్పు నీరు మరియు మంచి నీరు కలవకపోవడం అని ఒక సాంప్రదాయ వ్యాఖ్యానం కూడా ఉంది వీళ్ళ దగ్గర. 2 సముద్రాలను కలిపాడు, వాటి మధ్య ఒక అడ్డు కూడా ఉంది. ఇది మనుషులకు కనిపించే ఒక దృశ్యాన్ని అలా రాసుకున్నాడు అంతే తప్ప దానికి మించిన శాస్త్రీయ పరిజ్ఞానం ఏది లేదందులో. మరో వింత సముద్రాల గురించి చెప్తుంది. సముద్రం అని అక్కడ అరబ్బీ పదంలో సముద్రం అని చెప్పలేదు, ఒక 2 జలరాశుల గురించి ప్రస్తావన ఉంది. అది ఏమిటో మీకు ఒకసారి చదివి వినిపిస్తాను చూడండి. మరజల్ బహరైని యల్తఖియాన్ బైనహుమా బరుదగుల్ లా యబ్గియాన్. ఇది సూర్య రహమాన్లో ఉంటుంది. దీనికి వీళ్ళు అనువాదకులు ఎలా అనువాదం చేసుకుంటారంటే, ఆయన 2 సముద్రాలను కలిపాడు, అవి ఒకదానితో ఒకటి కలుసుకుంటాయి,
వాటి మధ్య ఒక అడ్డుగోడ ఉంది, అవి దానిని అతిక్రమించవు అని. దీన్ని ఇప్పుడున్నటువంటి ఆధునిక ఈ మత ప్రచారకులు ఏం చెప్తారంటే, చూడండి, సముద్రంలో తాజా నీరు ఉప్పు నీరు కలిసే ప్రాంతంలో ఒక ఇన్విజిబుల్ బ్యారియర్ అంటే కనిపించని ఒక అడ్డుగోడ ఉంటుంది, ఖురాన్ దాన్ని 1400 సంవత్సరాల క్రితమే చెప్పింది అని శాస్త్రీయ జ్ఞానం బోధిస్తూ ఉంటారు. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి సవరణ అవసరం. తాజా నీరు ఉప్పు నీరు అసలు కలవవా అంటే కలుస్తాయి, కలవని ఇవి ఖురాన్ చెప్తుంది, కానీ అవి కలుస్తాయి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. నది సముద్రంలో కలిసే చోట, ఉదాహరణకు ఒక ఎస్ట్వరీ ప్రాంతంలో తాజా నీరు మరియు ఉప్పు నీరు పరస్పరం కలుస్తాయి, కానీ అవి వెంటనే ఒకే రకమైన నీటిగా మారిపోవు. ఎందుకంటే వాటి మధ్య ఉప్పుదనం, సాంద్రత, ఉష్ణోగ్రత, ప్రవాహ వేగం, నీటి ఒత్తిడి వంటి తేడాలు ఉంటాయి. ఈ తేడాల కారణంగా నీటి పొరలు కొంతకాలం లేదా కొంత దూరం వరకు సరిహద్దు ప్రాంతంలా కనిపించవచ్చు పైనుంచి, కానీ అది పూర్తిగా కలవకుండా ఉండవు. మీరు కూడా ఇప్పుడు ఎక్కడైనా ఈ త్రివేణి సంగమం, మీరు ఒకవేళ కాళేశ్వర్ లాంటి ఒక ప్రాంతంలోకి వెళ్ళినట్లయితే 3 నదులు ఒక చోట కలుస్తూ ఉంటాయి, కానీ కొంత దూరం వరకు ఆ 3 వివిధ సాంద్రతలు కలిగినటువంటి నీరు కాబట్టి ఆ పైనుంచి మనం చూస్తున్నప్పుడు అంత తొందరగా అది 3 ఒకే ఆ రంగు వ్యత్యాసంతో కొంత దూరం ప్రవహించిన తర్వాత అవి కలిసిపోతాయి. కానీ ఖురాన్ వహించేది ఉప్పు నీరు తాజా నీరు ఎప్పటికీ కలవవు, దాని మధ్య ఒక అడ్డుతేరగా సృష్టించబడింది. ఉప్పు నీరు మంచి నీరు అన్నది ఒకవేళ వీళ్ళు సముద్రం అన్న అనువాదం తీసుకున్నా కూడా సముద్రంలోకి నదులు కలుస్తున్నప్పుడు అది కొంత దూరం వరకు కలవకుండా ఉన్నట్టుగా కనిపిస్తాయి. ఎందుకంటే వెంటనే దీని యొక్క ఆ సాంద్రత, ఉష్ణోగ్రత, ప్రవాహ వేగం, నీటి ఒత్తిడి వివిధ తేడాలు ఉంటాయి కనుక అది వెంటనే కలవు. కొంచెం సమయం తర్వాత, కొంచెం దూరం ప్రయాణించిన తర్వాత అవి కలిసిపోతాయి. కానీ ఇక్కడ ఒక అడ్డుగోడ ఉంటుంది అని చెప్తారు. అసలు కలవని చెప్పడం అన్నది శాస్త్రీయంగా తప్పు. నీటి అణువులు పరస్పరం కలుస్తాయి, ఉప్పు కూడా వ్యాప్తి, కాలక్రమంలో డిఫ్యూజన్ మరియు మిక్సింగ్ జరుగుతాయి. కాబట్టి ఆధునిక శాస్త్రం చెప్పేది ఏమిటంటే తాజా నీరు ఉప్పు నీరు నీటి మధ్య పూర్తిగా కనిపించని గోడ ఉంది అని ఎప్పుడూ కలవని చెప్పడం అన్నది పూర్తిగా తప్పు. నది నీరు తక్కువ ఉప్పుదనం కలిగి ఉంటుంది, సముద్రపు నీరు ఎక్కువ ఉప్పుదనం కలిగి ఉంటుంది. కాబట్టి వాటి సాంద్రతలో తేడా ఉంటుంది. కాబట్టి అది ఒకటి అవ్వడానికి కాస్త దూరం ప్రయాణించిన తర్వాత, లేదా ట్రాన్సిషన్ జోన్ ఒకటి, దీన్ని సముద్ర శాస్త్రంలో హలోక్లైన్ వంటి పదాలతో కూడా వివరిస్తూ ఉంటారు. కానీ అది ఒక భౌతిక గోడ కాదు, పైనుంచి అలా కనిపిస్తుంది, కొంత దూరం ప్రవహించిన తర్వాత అవన్నీ కలిసిపోతాయి. దాన్ని అసలు ఎప్పటికీ కలవవు అని చెప్పడం అనేది పూర్తి అబద్ధం. ఈ అబద్ధాన్ని వీళ్ళు శాస్త్రీయంగా ఇలా ప్రచారం చేసుకుంటూనే ఉంటారు. దాన్ని ఎవరైనా వివరించడానికి వెళ్తే వాళ్ళకి అది అర్థము కాదు, ఎందుకంటే శాస్త్ర జ్ఞానంలో వాళ్లకు అక్షరాలు తెలియవు గనుక. ఇప్పుడు ఎక్కడో ఒక చోట సముద్రంలో నది జలం కలుస్తున్నప్పుడు అది కాస్త దూరం ప్రయాణించే వరకు అది విడివిడిగా కనిపిస్తుంది, అది చాలు వీళ్ళకు ప్రచారం చేసుకోవడం. అది అడ్డుగోడ కాదురా బాబు, అది 2 సాంద్రతలు వేరు కాబట్టి అంత తొందరగా కలవడం లేదు అన్న జ్ఞానం కూడా వీళ్ళకి లేదు. అది ఓ అడ్డుగోడ, అది ఎప్పటికీ కలవని చెప్పింది. కాకపోతే నా యొక్క మనవి, ఎవరైనా నిజమైనటువంటి శాస్త్రజ్ఞులు, ఏ రంగంలోనైనటువంటి పరిశోధనలు చేస్తున్నటువంటి వాళ్ళు, దయచేసి మీరెవ్వరూ దీని జోలికి వెళ్ళకండి సార్, దీన్ని చదవకండి. ఒకవేళ చదివితే మీ దిమ్మ తిరిగి మూర్ఛపడిపోతారు, అంతటితో మీ పరిశోధనలు ఆపేస్తారు, బహుశా అరణ్యాల్లోకి వెళ్ళిపోతారేమో, జీవితమే వద్దని విరక్తి పుట్టి. కాబట్టి దయచేసి ఎవరైనా శాస్త్రజ్ఞులు నిజంగా మాలాంటి వాళ్ళు చదివితే ఏం కాదులేండి, మా తోలు చాలా దసరి. ఇప్పుడు మేము ఇలాంటి వార్తలు చాలా సహించాం చిన్నప్పటి నుంచి, కాబట్టి మనకి ఏమి కాదు. కానీ కొత్తగా పాపం శాస్త్రజ్ఞులు వాళ్ళు చాలా కష్టపడి తమ యొక్క అధ్యయనాలు చేసి, మానవ శరీరంపై పరిశోధనలు చేసి కొత్త శాస్త్రీయ జ్ఞానాన్ని సంపాదిస్తున్న వాళ్ళు ఈ ఖురాన్ శాస్త్రజ్ఞులను చదివితే
దిమ్మ తిరిగి మూర్ఛపడిపోరు, లేదా జీవితమే సమాప్తించి అరణ్యాలకు పారిపోతారు. ఇది వద్దురా బాబు, పరిశోధనలే వద్దు, శాస్త్రం వద్దు అని. దయచేసి మీరెవ్వరు కూడా ఈ గ్రంథం జోలికి వెళ్ళకండి సార్. ఈ గ్రంథం కేవలం ఈ జిహద్ చేసే జిహదీలకు మాత్రమే ప్రేరణ ఇచ్చి వాళ్లను జిహదీలుగా మారుస్తుందని భావిస్తున్నాం. శాస్త్రజ్ఞులను సైతం ఇది దిమ్మ తిరిగి మోర్చపడిపోయేలాగా అంతటి ఘనత కలిగినటువంటి గ్రంథం ఇది. జోలికి వెళ్ళకండి దయచేసి. ఇలాంటి చాలా వింతలు విశేషాలు ఇందులో ఉన్నాయి. అది చెప్పుకుంటూ కూర్చుంటే మనం ఈ రోజు మొత్తం గడిచిపోతుంది. భూమి కదలకుండా ఉండడానికి పైనుంచి పర్వతాలను నోటేశాడు. ఏమంటారు చెప్పండి మీరుగా. పైగా వీటన్నిటిని సమర్థించుకోవడానికి ఈ ఒక ప్రచార సమూహం ఒకటే ఉంది. కోటాను కోట్ల మంది ఈ అజ్ఞానాన్ని, ఇంతటి దౌర్భాగ్యాన్ని సమర్థించుకుంటూ కుంటి సాకు కథలు సృష్టించడంలో అగ్రగణ్యులు. మరి ఆ కథలైనా కనీసం తర్కానికో వాదానికో నిలబడతాయంటే అది కేవలం ఈ మదర్సా మినార్లను రంజింపజేయడానికి పనికొస్తాయి. కానీ మనుషులు అనేవాళ్ళు ఎవ్వరు కూడా అది విని నవ్వకుండా ఉండలేదు. అంతటి ఈ గ్రంథం ఎంత అజ్ఞానం బోధిస్తుందో దానికంటే రెట్టింపు అజ్ఞానం ఈ గ్రంథంలోని సిద్ధాంతాలు, ఈ మత ప్రచారకుల కుంటిసాగు కథలు విని విని చెవులు పొంగిపోయి జ్ఞానం తీసుకొచ్చి మా ముందు పించినా కూడా మాకేమి కాదు. ఎందుకంటే దీనికి మించిన అజ్ఞానం మేము ప్రపంచంలో ఏ పుస్తకంలో కూడా చూడడానికి వీల్లేదు. ఇది చూసి సహించి నిలబడి ఇప్పటికీ ఇలా బ్రతకగలిగామంటే ఇక జీవితంలో ఎవ్వరు కూడా మమ్మల్ని కదిలించలేదు. మా చర్మం కూడా దలసరైపోయింది. ఎంతటి అజ్ఞానాన్ని ఎవరు తీసుకొచ్చి చెప్పినా కూడా మేము హాయిగా వింటూ కూర్చుంటాం. కానీ ఒకటి మాత్రం, చిన్న పిల్లలకు పాపం ఎవరైతే ఈ పశువు పాలు తాగే అలవాటు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో, పెద్దవాళ్ళు కూడా తాగుతూ ఉంటారు, కానీ సాధారణంగా చిన్న పిల్లలు ఇది తాగుతున్నటువంటి వాళ్లకు పశువులలో మీకు ఒక పాఠం ఉంది తెలుసా? వాటి కడుపులోని మలము మరియు రక్తం మధ్య నుండి మేము మీకు స్వచ్ఛమైన పాలు ఇస్తున్నామని. ఇది వింటే చిన్నపిల్లలు వాంతులు చేసుకోరు. అంటే మలము రక్తము మధ్య నుంచి పాలు. ఇంకా నయం, సంతోషం, నమస్కారం సార్. ఈ మలము రక్తము రెండు కలిపి మేము పాలు రూపంలో ఇచ్చామని చెప్పలా.